ఒకసారి ప్లే చూడలేదు. చూడలే. రెడీ సార్. ఫస్ట్ కూడా మిస్ అవుతుంది. రెడీ. మూది ముందు అవడం అమ్మాయిలు అంటే నీకు ఇష్టమే కదా, మాట్లాడుతావు సార్. అమ్మాయిలు పువ్వులు అది మూది లాగేటప్పుడు ఇంకా ఎక్కువ కావాలి. ఓకే 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 రెడీ 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 సార్. ఇంకా కావాలి, అది రావాలి. సరే రెడీ రెడీ సార్. లేదు ఇది రెడీ రెడీ. ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. రెడీ. రెడీ సార్. కాదు అది రెడీ సార్. మూతి ముందుకు వచ్చేది రావట్లేదు. ఇక్కడికి రామ్మా, అవసరం లేదా రాదా? మైక్. ఓకే 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 అంత సాగదీనా. రెడీ రెడీ. అది సాగే తీసింది కదా, ఇంకేంటి? మూతి లాస్ట్ లో ఓకే. అది రావాలి. ఆశ్చర్యం ఎక్కడ రావాలి. ఇంకా మొత్తం సార్ తీసుకుందాం. రెడీ. నువ్వు ఇక్కడ ఉండు, ఏం కాదు దానికి, బాగా రావాలి. ఓకే. నిన్న అన్ఎక్స్పెక్టెడ్ గా మనోడు నవీన్ సినిమా వర్క్ లోపలికి వచ్చేసాడు. అక్కడ ఎవరు ఏమన్నా ఇక్కడ నేర్పిస్తుంది, అక్కడ నేర్పిస్తుంది ఒకటేనా కదా? చెప్పండి. ఒకటే ఇక్కడ ఏమైనా తేడా, అక్కడ ఏమైనా తేడా ఉందా? అక్కడ అది ఓపెన్ అది రావాలి. ఎవరు అర్జున్ గారు, వర్మ సారు, సారు ఫైట్స్ కి చెప్పారు. మనం ఇక్కడ చేస్తున్నది సేమ్ మొన్న వాళ్ళ దాంట్లో అది అండర్ వరల్డ్ తర్వాత ఇప్పుడు సేమ్ అవే ఎఫెక్ట్స్ అట్లా. ఆ తర్వాత నిన్న వీడియోస్ చూసుకున్నారా? నిన్న చాలా మంది ఎక్స్ప్రెషన్స్ లేవు. అంటే మేము చెప్పాలా వద్దా అనే సంశయంలో ఒకసారి మీ వీడియోస్ మీరు చెక్ చేసుకోండి. చెప్పాలా వద్దా, ఇది మాకు అవసరమా అనేది చాలా మంది ఫేస్లో నాకు కనపడింది. అది మీరే గమనించుకోండి. వీడియోస్ మీరే చూసుకుంటే మీకే తెలుస్తుంది. సిగ్గుపడి ముందులో చెప్తున్నారు, వాళ్ళు వినుకుంటా ఉన్న వరకు జస్ట్ 1 అవర్లో 6 మంది ఒకరి తర్వాత ఒకరు దందని అట్లా వెళ్ళిపోతున్నారు, చెప్పేస్తున్నారు. ఆ వీడికి ఫిక్స్ అయిపోతున్నారు. ముగ్గురు ఉన్నారు అనుకోండి. ఇతను చెప్పేసి కాబట్టి నిన్న ఈ వీడియో చూస్తుంటే ఏమనిపించింది అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ లేదేమనిపించింది. లేకపోతే ఒకరు నేనేంటి ఇది చెప్పడం ఏంటి, నేనేంటి నాకు అవసరమా కొంతమంది ఇవన్నీ నాకు అనిపించింది. ఒకసారి వీడియో మీరు నిన్న తీసి ఒకసారి నేను మళ్ళీ రీచెక్ చేసుకోండి. అంటే ఇక్కడ శ్రవణు కొంచెం మగపిల్లలు మాత్రం చాలా ఇన్వాల్వ్మెంట్ అయితే చేస్తున్నారు. లేడీస్లోనే ఆ లోపం ఉంది. మరి ఎందుకో మీరే ఆ వీడియో చూసి మీరే అందరు కూర్చొని జస్టిఫై చేసుకోండి. రెడీయా? రెడీ సార్. రెడీ రెడీ సార్. అలా ఉన్నప్పుడు ఏంటంటే వర్క్ చేయబుద్ది కాదు. రెడీ సార్. ఆశ్చర్యం ఇంకా ఎక్కువ కావాలి. ఓకే రెడీ సార్. పాటి తుడుచుకుంటుంటే పిల్లగాడు లేదండి.
ఫస్ట్ నీకు చెప్పిన 5 డైలాగ్లో ఒక డైలాగ్ గుర్తుపెట్టుకో. నీ వాడు నేను తీసుకపోయి కూడా వేస్ట్ అనిపిస్తుంది. చెప్పు ఏం చెప్పాడు? తీసుకపోయి ఇంకోసారి తీసుకెళ్ళి లాస్ట్ అయిపోయి నీకేం మైండ్లో ఉండట్లే, బ్రెయిన్లో ఉండట్లే. 5 పాయింట్స్ చెప్పాడు, 5లో ఒక్క పాయింట్ గుర్తులేదా నీకు? మరి చెప్పు 5 పాయింట్స్ ఏం చెప్పాడు చెప్పు, మరి రీకాల్ చేసుకో. నాకు గుర్తుంది. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎంత? 43. మరి నాకెందుకు గుర్తుంటుంది అంటే నువ్వు చిన్న వయసులోనే అసలు నీకు ముసలితనం వచ్చేసింది. అంటే నీకు వినికిడి జ్ఞానం లేదు. ఏం చెప్పిండు నిన్న, ఏం చెప్పిండు? వీళ్ళందరికీ ఎగ్జాంపుల్ కదా. నేను ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకురా బాబు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వేస్ట్ అనిపిస్తుంది. అర్థమైందా? అసలు ఇన్వాల్వ్మెంటే కనిపించట్లేదు. నీ కూడా అట్లే నేర్చుకోవాలి. అదే ఇతను లేకపోతే నెక్స్ట్ నుంచి నేను ఇంటి ఎక్కడ వెళ్ళిపోవాలి. ఆశ్చర్యం ఎక్కువ కావాలి అంటున్నా. ఇంకా ఇంకా కాదు అది. దిస్ ఇస్ ద ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ డే నవీన్. నీకు నాకు నిన్న జరిగింది ఏది నువ్వు గుర్తు చెప్పకపోతే నువ్వు రావద్దు నాతో పాటు. అర్థమైందా? నీకు మెమొరీ పని చేయట్లా. నీ అనవసరంగా ఆ ప్లేస్లో ఎత్తిసి తీసుకెళ్ళా సెటిల్ అవుతాడు. అతను నిన్ను తీసుకెళ్ళడం వల్ల అందుకే మీరు సాయంత్రం కూడా వెళ్ళిపోతారు. ఆయనకి మైండ్ పని చేయట్లా. నువ్వు రావచ్చు కదా, జీవితం నిలబడుతుంది కదా. ఆయన ఏం చెప్పి నేను ఏం చెప్పిన గుర్తున్నట్లు నువ్వేమైనా అపరిచిత తమ్ముడివా, గజనికి మామయ్యవా? నీ ప్లేస్ అతను వస్తాడు, అతను డెవలప్ అవుతాడబ్బా. ఎందుకు మీ అతని జీవితం నాశనం చేస్తాడు? నిన్న ఏం చెప్పారు చెప్పంటే నేను మర్చిపోతున్నాను. నేను ఏం చెప్తే వేస్ట్. అచ్యుత్ గారికి ఏం చెప్పాడు, వర్మ గారు ఏం చెప్పాడు, బయట ఉంటే ఏం చెప్పాడు, ఇట్లా 5 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? అంటే వినోదాన్ని బల్ప, వినోదాన్ని వేస్ట్ కదా. సరే, అది ఆపర్చునిటీస్ చాలా వేరే వేరే వాళ్ళందరూ కార్డ్స్ తీసుకున్నారు. నువ్వు మంచిగా వస్తున్నావు, పని చేస్తున్నావు, నీకు కూడా కార్డు ఇస్తాం అనేసి మాట్లాడారు. నీకు ఎందుకు ఇవ్వాలి కార్డు? అసలు ఏముందని ఎలిజిబుల్? వినోద్తో పాటు తిరిగినారు నీకు కార్డు ఇవ్వాలా? ఏమే ఇక్కడ మాకు నరాలు నొప్పి లేచి మేము పనిచేసిన మాకేం దక్కాలి? నీ ఇష్టం ఆలోచించుకో. నాకు నిన్న ఏం జరిగిందనే వరకు టక్కున 5 నిమిషాలు ఇక్కడ చెప్పేయాలి. ఏం నవ్వి నువ్వు ఏం చేస్తున్నావు? నేను నాతో పాటు కూర్చొని తినటం కాదు. ఈ రోజు నుంచి భోజనం కట్టు. నేను మీతో పాటు తినను. నాతో పాటు తిరిగినంత మాత్రం విజ్ఞానం పెంచుకోమని నేను నాతో పాటు తిప్పేది. నా పర్సనల్ పనులు ఏమైనా చేసినా చెప్పండి, చిన్న చిన్నవి మన అకాడమీలో వదిలేసి. ఎందుకు మరి మర్చిపోతున్నాను? మీరు ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్ మీకు అంత తుచ్చమైన ఫీల్డ్ అంటే కనిపిస్తుందా? అది ఒక వీడియో ప్రాక్టికల్ చేయండి రా బాబు అని చేయడానికి లేదు. మీ ఇష్టం. మరి నేను వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి వీళ్ళు నేర్చుకోతున్నారు, నవ్వుతున్నారా వీడియోలో? సీరియస్ లాగానే నువ్వు నవ్వుతున్నావు. నేను గమనించట్లేదు అనుకుంటున్నారా? ఇష్టం యాక్చువల్లీ నిన్నతో క్లాసెస్ అయిపోయినాయి. నువ్వు రావాల్సిన అవసరం లేదు. సమాజం మొత్తం ఎక్కడెక్కడ కట్ చేద్దాం రా బాబు వీళ్ళని అన్నట్టు ఉంది. ఓన్లీ బాబు ఇంకా నేర్చుకుంటారని మనం వదిలేస్తే మీరు వీడియోలో కూడా నవ్వుకుంటా ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఉంటే ప్రతి వీడియో అదే ఉంది. మీ ఇష్టం. ఎక్స్ప్రెషన్ గట్టిగా ఇవ్వాలి. రెడీ సార్. నాకు ఆ లాస్ట్ ఎక్స్ప్రెషన్ గట్టిగా ఓకే నీకు అర్థమవుతుంది. నేను కూడా అయిపోయింది పని. అక్కడ అమ్మాయికి ఎక్స్ప్రెషన్స్ కావాలి. ఎవరెంతో వెళ్ళండి, నేను చెప్పను. మీరు ఒకటి అటు వెళ్ళే ముందు ఒక నిమిషం ఇంటరండి. అక్కడ విజువల్ పెట్టింది ఎందుకంటే ఫేస్బుక్ ఎక్స్ప్రెషన్స్ కోసం.
అక్కడ వీడియో పెట్టింది ఏంటంటే మీరు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పెడతారని వీడియో పెట్టాం. మిమ్మల్ని ఏదో చూపించాలని కాదు, మిస్ వరకు పోటీలు కాదు, అది కూడా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పెడతారు. నాకు వీడియో పనికి వస్తారు, నేను పెడుతున్నాను. ఆ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్నే ఉండట్లేదు. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసుకోండి, లేకపోతే అతనికి వెళ్ళకండి. రెడీ? ఇప్పటికీ ఒక 45 రోజులు 60 రోజులు తీసుకున్న క్లాసెస్ ఉన్నారు. ఇంకా మీరు కొత్తగా ఉంటే కష్టం. రెడీ? ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు? దీపిక మేడం, ఈరోజు జరిగే వీడియో మీద రేపు కావాలి, రాసి పెట్టండి. నిన్నటి వీడియో చెక్ చేసి ఒకసారి చెప్పండి. ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏదో టైం పాస్ చేస్తారు. అక్కడి నుంచే కావాలి. ఆ రొమాన్స్ ఆఫ్ ఆ ఫీలింగ్స్ ఉంటుంది చూసినారా, అవి కావాలి. అది ముందు తెలిసిందా? మనం మీరు ఓపెన్ చేసి చెప్తున్నారా? ఆ టైప్ లో కావాలంటే అన్ని ఎఫెక్ట్లు చూడండి. ఏమన్నా దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయా చూడండి. దాంట్లో ఏం పెద్ద కొత్తదనం అబ్బా అవన్నీ ఏం లేవు. లేడీస్ కూడా మేమే చేస్తున్నారు. కొద్దిగా గట్టిగా ఇవ్వండి మేడం, దగ్గర నుంచి చెప్పించండి మేడం. గట్టిగా కావాలి, వాయిస్ ఎక్స్ప్రెస్ వాయిస్ కావాలి. టేక్ డార్లింగ్. అయ్యో అది మూసిందా తెరిచిందా. ఇంకొకటి ఏంటంటే వేరియేషన్స్ ఉండాలి, ఎఫెక్ట్స్లో కూడా వేరియేషన్స్ ఉండాలి. అట్లా వద్దు, జస్ట్ లైట్ ఎఫెక్ట్స్ తోటి మంచిగా ఇవ్వు. వాయిస్ గట్టిగా ఉండాలి. ఆ డార్లింగ్ డైలాగ్ ఏమొద్దు, ఓన్లీ ఎఫెక్ట్స్. సార్ మీ నోరు ఓపెన్ చేస్తున్నారు. అక్కడ నోరు మొత్తం నోరు మూసే ఉంది. మీ నోరు తెరుస్తాము. లాస్ట్ లో కూడా అది కూడా మళ్ళీ నోరు తెరవదు. లాస్ట్ అట్లా చూసినప్పుడు ఓకే చెయ్యి కదులుతున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్, అలా ఫేస్ రీడింగ్ హ్యాండ్ మూమెంట్ బట్టి అక్కడ ఇవ్వాలి. ఆ డాగ్ ఇద్దరు లావణ్య రామ్ గారు రాలేదు ఈరోజు. రాకపోతే 3 రోజులు హాలిడే ఇచ్చేసాం. మనకు కావాల్సింది కూడా అదే. ప్లీజ్ ఇన్ఫర్మేషన్ లేకుండా రాకుండా మీకు ఛాన్స్ ఇస్తున్నా ఉద్యోగ ప్లీజ్. రెడీ? అక్కడ ఊపుకుంటా పోతున్నా ఒకవేళ అక్కడ హమ్మింగ్. రెడీయా? రెడీ నీరసంగా చెప్తే బయటికి రమ్మను. రెడీ సార్. ఇంకా గట్టిగా. రెడీ సార్. నీరసంగా ఉంది వాయిస్. రెడీ సార్. నేను నీరసంగా నెక్స్ట్ సార్ నీరసం లేదు సార్. నీరసంగా మరి ఇక్కడ వాయిస్ నీరసంగానే వస్తుంది. చెప్తాను సార్. రెడీ. నేను చెప్పండి. రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. మరి అది ఏమైంది మరి? ఇంకా మొదటి రోజు 45 రోజులు దాటిపోయా, అయినా కూడా మొదటి రోజు ఇవ్వండి. ఇంకా టేక్. హమ్మింగ్. ఇక్కడ నుంచి దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ నుంచి
ఓకే సార్. టేక్ కాదు దాని ఫేస్ అంటే చేంజ్ ఓవర్ ఆఫ్ ఫేస్ ఎక్కడ వచ్చింది చూడు దాన్ని. పై చూసినప్పుడు ఇక్కడ వచ్చింది దాని ఫేస్, ఇక్కడ అంతా హ్యాపీ మూడ్ అని ఇక్కడ వచ్చింది, అక్కడ వాయిస్ రావాలి. ఓకే సార్. ఎక్కడ కూడా చెప్తాను. అంతే డల్గా అయిపోయిందా? నాకు అది కావాలి. నిన్నే హమ్మింగ్ అది ఎవరికి వినపడదు. అక్కడ ఆ అమ్మాయికి సింక్ చేయాలి, నీ ఇష్టం ఉన్నట్టు చెప్తే కాదు. వేరే నీ ఇష్టం ఉన్న కూలిలాగా పాడకరా ఆయన, ఆ అమ్మాయికి సింక్ చేయాలి. సేమ్ అదే కూలిలాగా కావాలి. ఓ పని చేయండి, ఇద్దరు వెళ్ళండి మళ్ళీ ఒకేసారి చేయండి. గట్టిగా రావాలి మేడం. ఇద్దరు మైక్ల దగ్గర ఉన్నారు లేదు చూడండి. ఇద్దరు ఒకటేసారి ఓకే సార్. 1 2 3 అనుకొని స్టార్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్. ఒకసారి అనుకోండి. ఒకసారి 3 అనుకోండి. times. 5 times. అలా. ఓకే 5 3 5 2 3 4 అలా. అంతే. ఇద్దరు ఒకసారి చెప్పండి. ఇద్దరు ఒకసారి రాలే నాకు. రెడీ. సరే. చెప్పండి, ఇద్దరు చెప్పండి ఒకసారి టేక్. అది తీసేసి ఒక పని చేయండి. లో 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 అది చెప్పండి. పాడండి. లో 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 లో. ఏ ఆయన లో 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 అంటున్నాడు, ఇద్దరు లా 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 అంటున్నాడు. మళ్ళీ ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. లాలా కాదు, లో 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 లో. ఒక పని చేయండి. లో 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 లో. పేవించుకోండి. లో 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 అది ఎన్నిసార్లు ఏం చేసామని 5 times 2 times 3 times. రెడీ టేక్. 4 2 4 2 అలా తీసుకోండి. లో 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 లో. వెళ్ళు జ్వల. డార్లింగ్ అక్కడ కావాలి ప్లీజ్. డార్లింగ్ నాకు అది కావాలి ప్లీజ్. టైప్గా డార్లింగ్ నాకు అది కావాలి. గారాబంగా అడుగుతున్నట్టు. ప్యాంపరింగ్గా అడగాలి. మీకు ఇది దీని పేరు ఏం పేరు? కామెంట్ చేయండి. ప్రపంచంలో మీకు ఎవరైనా ఇట్లా డబ్బింగ్ చేయించారంటే చూపించండి. ఇలా ఎవరైనా డైలాగ్లు తప్పుగా ఏదైనా కూడా సింక్ చేసేస్తాను. రెడీయా? రెడీ. చెప్పు. డార్లింగ్ నాకు అది కావాలి. వాయిస్ కంప్రెస్ చేసి మీరు బయటకు వచ్చేయండి. డిమార్ట్ పక్కనే కదా, హాలిక్స్ డబ్బా ఇప్పించండి. నీ వాయిస్ నువ్వు చెప్పేసి. డార్లింగ్ నాకు అది కావాలి ప్లీజ్. ప్లీజ్. నా
నామకం తిరుగుతుంది కదా అట్లా తిప్పాలి. ప్లీజ్ డార్లింగ్, నాకు అది కావాలి. డార్లింగ్ నాకు అది కావాలి ప్లీజ్. ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తుంది కదా. డార్లింగ్ నాకు అది కావాలి ప్లీజ్. అలాగే డార్లింగ్ నాకు అది కావాలి ప్లీజ్. అలాగే 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 రెడీ సార్. డార్లింగ్ నాకు అది కావాలి ప్లీజ్. అలాగే అప్పుడు ఇంప్రవైజేషన్ కావాలి. అలాగే నువ్వు తీసుకెళ్తే నరకం ఏంటి? ఎక్కువ బెడ్రూమ్ వరకు అయినా వస్తా. అలాగే నువ్వు తీసుకెళ్తే బెడ్రూమ్ నరకం వరకు ఏంటి? అలాగే నువ్వు తీసుకెళ్తే కోరుకుంటే ఏదైనా ఇస్తా, నరకం వరకు వస్తా, నీ ప్రేమలో వచ్చేస్తా. అలాగే నువ్వు ఒప్పుకుంటే నరకం వరకు నువ్వు కోరుకుంటే నరకం వరకు వస్తా, నీ ప్రేమలో పడతా, చివరి నీ కోసం చస్తా. ఓకే, ఆ డైలాగ్ రాసుకో. చివరిది నువ్వు చివరి వరకు నువ్వు కోరుకుంటే నరకం వరకైనా వస్తా, నరకం వరకైనా వస్తా. ముందు నీ ప్రేమలో నీ ప్రేమలో ములుగు నీ ప్రేమలో పడతా నీ ప్రేమలో పడతా, నీ కోసం చేస్తా. నీ ప్రేమ అంటే చేస్తా. ఓకే, చెప్పు నీ డైలాగ్. కోసం చేస్తా. ఉన్నది అయిపోతే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు. నువ్వు డార్లింగ్ నువ్వు ఒప్పుకుంటే అలాగే నువ్వు ఒప్పుకుంటే నీ కోసం ప్రేమ నువ్వు ఒప్పుకుంటే ఎదురా నాయనా, నీకోసం, నీకు కావాలంటే నీకు కావాలంటే ఆల్రెడీ ఒప్పుకుని అడుగుతున్నా. మ్మ్. నీకు కావాలంటే నీ ఫస్ట్ ఈ రెండు ఎక్స్ప్రెషన్ చెప్పు. మ్మ్. ఓకే, ఓకే ఆ రెండు తీసుకో. ప్లీజ్. ఓకే అది కూడా ఆ. ఓకే అదిగా డార్లింగ్ నాకు అది కావాలి ప్లీజ్. ఓకే అదొకే. ఆ తర్వాత ముందు నీ ప్రేమలో పడతా, నీకు కావాలంటే ఎక్కడికైనా వస్తా, నీ నీకోసం ప్రేమలో పడతా. నీకోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమను సంపాదిస్తా, చివరికి ఆ చేపను నా వలలో వేస్తా. ఏదైనా డైలాగ్ నీ కోసం ప్రేమలో పడతా. రాసుకుంటావా? లేదు నీ కోసం ప్రేమలో పడతా, నీ కోసం చివరి వరకు వస్తే ఆ చేప నీకు అందిస్తా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏముంది అది ఎక్కడ నీకోసం నరకం వరకు వస్తా, నీ ప్రేమలో పడి చేస్తా, చేపని వల్ల వేస్తా. ఆ చేపను గుట్టలో వేస్తా. రైమింగ్ వర్డ్స్ టైప్లో చెప్పేసి. నీకోసం అదే దొబ్బింది. నీకు రాసుకోండి మేడం, కావాలంటే అదే రాసుకుంటా. పేపర్ రాసుకోండి మేడం. ఇవి ఎవడు పడితే వాడికి వచ్చే డైలాగ్ కాదు. నీ కోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమంటే పడి చస్తా, చివరికి ఆ చేపను బుట్టలో వేస్తా. ఏ ఎవడు పడితే రాదు. నువ్వు చెప్పు నవీన్, నెక్స్ట్ నేను ఆపుతా. నా రైమింగ్ నీ రైమింగ్ నువ్వు నెక్స్ట్ నవీన్ చెప్తాడు. రాసుకున్నావా? రాసుకున్నా నేను రాసుకున్నారా? నీ కోసం నరకానికైనా వస్తా, నీ కోసం ప్రేమలో పడతా, నీ ప్రేమ కోసం ఆల్రెడీ పడిపోయాడు. నీ ప్రేమలో పడతా, కడప దొక్కమ్మా. నీ కోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమ అంటే పడి చస్తా, చివరికి ఆ చేపను గుట్టలో వేస్తా. చివరి నీ కోసం తెస్తా. ఓకే, అంతా రైమింగ్ లాగా ఉంటారు. నీ కోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమ అంటే పడి చేస్తా, చివరికి ఆ చేపను గుట్టలో వేస్తా. చివరికి నిన్న చెప్పిన డైలాగ్ గుర్తుపెట్టాను జాగ్రత్త. చివరికి మూడోది ఏదో మేడం, చివరికి ఆ చేపని బుట్టలో వేస్తాను. చివరికి ఆ చేప. నీకోసం నరకానికైనా రెడీ వస్తా, అక్కడి వరకు. నీ ప్రేమ అంటే పడి చేస్తా. రెడీ సార్.
అంటుండు కాదు అక్కడ నా సినిమా హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ చేసేసినాం. రెడీ రెడీ. నాకు కావాలి ప్లీజ్. ఓకే. నీకోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమంటే పడి చేస్తా, చివరికి ఆ చేపను బుట్టలో వేస్తా. ఫస్ట్ అక్కడ వాడు రాకముందు వేసేయాలి. కొంచెం ఫాస్ట్ గా, చాలా హెవీగా. లెంత్. నీకోసం నరకానికి వస్తా, నీ పేమెంట్ ఎప్పటి చేస్తా, ఆ చేపల బుట్టలో వేస్తా. ఓకే ఓకే రైట్. నాకు కావాలి ప్లీజ్. ఓకే. నీకోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమంటే పడి చేస్తా, చివరికి ఆ చేపను బుట్టలు వేస్తా. నీ ప్రేమంటే పడి చేస్తా, చివరికి ఆ చేపను బుట్టలు వేస్తా. డార్లింగ్ నాకు కావాలి ప్లీజ్. ఓకే. నీకోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమంటే పడి చేస్తా, చివరికి ఆ చేపను బుట్టలు వేస్తా. ఇదిగో ఇదిగో చివరికి ఆ చేపను బుట్టలు వేస్తా. ఇది తీసుకో. ఇదిగో ఈ మనీ తీసుకో. నరకానికైనా వస్తా, నీ ప్రేమంటే పడి చేస్తా, చివరికి ఆ చేపను బుట్టలు వేస్తా. ఇదిగో ఈ మనీ తీసుకో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఇదిగో ఈ మనీ తీసుకో. అక్కడ అమ్మాయి కూడా మళ్ళీ హమ్మింగ్ ఇవ్వాలి. నీకోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమంటే నువ్వు కాదుగా, అది వేరే కదా. నువ్వే నీకోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమంటే పడి చేస్తా, చివరికి ఆ చేపలు బుట్టలు వేస్తా. అక్కడ అమ్మాయి రెడీయా? రెడీ సార్. ప్లీజ్. ఓకే. ఓకే. నీ ప్రేమంటే పడి చేస్తా. డార్లింగ్ నాకు కావాలి ప్లీజ్. ఓకే. నీకోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమంటే పడి చేస్తా, చివరికి ఆ చేపలు బుట్టలు వేస్తా. ఇదిగో ఈ మనీ తీసుకో. అక్కడ యతీష్ డబ్బులు కావాలి. వాయిస్ మామూలు కాదు. మనీ మనీ డబ్బులు కావాలి. చెప్పు. మనీ డబ్బులు కావాలి. అదేలే మనీ అంతే. చెప్పు. మనీ గట్టిగా. మనీ అంతే. కరెక్ట్. చేయి మీద. ఓకే సరే సార్. రెడీ సార్. మనీ కావాలి ప్లీజ్. ఓకే. నీకోసం నరకానికైనా వస్తా, నీ ప్రేమంటే పడి చేస్తా, చివరికి ఆ చేపలు బుట్టలు వేస్తా. ఇదిగో ఈ మనీ తీసుకో. ఈ మనీ తీసుకో. అబ్బర్ కదబ్రా అబ్బర్ కదబ్రా ఎలాగైనా పడాలి. అబ్బర్ కదబ్రా అచ్చా అబ్బర్ కదబ్రా ఒక్క దెబ్బతో అందులో పడాలి. ఇదిగో ఈ మనీ తీసుకో. అబ్బర్ కదబ్రా ఇది ఎలాగైనా పడాలి. ఒక్క దెబ్బలో అందులో పడాలి. ఒక్క దెబ్బకి అందులో పడాలి. ఓకే రెడీ. ఇదిగో ఈ మనీ తీసుకో. ఒక్క దెబ్బతో అందులో పడాలి. చేపలు బుట్టలు వేస్తా. ఇదిగో ఈ మనీ తీసుకో. అబ్రకదబ్రా ఒక్క దెబ్బతో బుట్టలో పడాలి. అబ్బర్ కదబ్రా ఒక్క దెబ్బలో బుట్టలో పడేస్తా. బుట్టలో పడేస్తా. ఓకే రెడీ. అబ్బర్ కదబ్రా ఒక్క దెబ్బతో బుట్టలో పడేస్తా. అబ్బర్ కదబ్రా ఒక్క దెబ్బతో బుట్టలో పడేస్తా. బుట్టలు వేస్తా.
ఇదిగో ఈ మనీ తీసుకో. అబ్రకదబ్రా ఒక్క దెబ్బతో బుట్టలోకి పడేస్తా. కరెక్ట్ టైమింగ్ కావాలి. అయితే ఫాస్ట్ చెప్తా కొంచెం. బుట్టలో పడేస్తా అనే లోపల ఓకే. చేపల బుట్టలో వేస్తా. ఇదిగో ఈ మనీ తీసుకో. అబ్రకదబ్రా ఒక్క దెబ్బతో బుట్టలో వేస్తా. చేపలు ఒక్క దెబ్బతో బుట్టలో వేస్తా. అంతే. రెడీ సార్. వేస్ట్. అబ్రకదబ్రా ఒక్క దెబ్బతో బుట్టలో వేస్తా. ఎవడరేడా ఎవడరేడా డార్లింగ్ నాకు అది కావాలి ప్లీజ్. ఓకే నీకోసం నన్ను వస్తా. నీ పేరు మంటే మడి చేస్తా. చివరికి ఆ చేపల బుట్టలో వేస్తా. ఇదిగో ఈ మనీ తీసుకో. ఒక్క దెబ్బతో బుట్టలో వేస్తా. ఎవడరేడా ఏంటి పర్లేదే లేదా పురుషు ఎవడరేడా ఎక్స్ప్రెషన్ ఒక్క దెబ్బతో బుట్టలో వేస్తా. ఎవడరేడా అబ్రకదబ్రా ఒక్క దెబ్బతో బుట్టలో వేస్తా. ఎవడరేడా ఇంకొకటి ఉందిగా ఇంకోటి ఉందిగా కంగారు పడు నేనున్నానుగా. ఇంకోటి ఉందిగా కంగారు పడుకో నేనున్నానుగా. రెడీ. కంగారు పడకు ఇంకొకటి ఉందిగా నేనున్నానుగా. కంగారు పడు. ఇంకొకటి ఉందిగా నేను బాల్ పడుతున్నా కొడుతుంది అది వెళ్ళు ఫాల్తుగా. అరే బాలకా సారీ సారీ సార్ 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 కంగారు పడు. ఇంకొకటి ఉందిగా నేనున్నానుగా. అరే ఫాల్తుగా సార్ సార్ కంగారు పడు. ఇంకొకటి ఉందిగా నేనున్నానుగా. అరే ఫాల్తుగా కామెడీగా అదే ఏవో ఫాల్తుగా పని చేయి. అరే ఫాల్తుగా. అంతే తీసుకో. అబేయా అదే ఫస్ట్ బాగుంది. అరే ఫాల్తుగా. అరే ఫాల్తుగా వాయిస్ మళ్ళీ ఏమైంది అయ్యా? అరే అరే ఫాల్తుగా వాయిస్ గుర్తుపెట్టుకోవడమే అదే సరేడా ఎవడరేడా అరే ఫాల్తుగా రెడీ. రెడీ సార్ కంగారు పడు. ఇంకొకటి ఉందిగా నేనున్నానుగా. అరే ఫాల్తుగా అరే ఫాల్తుగా మళ్ళీ అరే ఫాల్తుగా ఇంకొకసారి ట్రై చేస్తా. ఇంకొకటి ఉంది కదా డార్లింగ్. ఇంకోటి ఉంది కదా డాలీ. ఎక్స్ప్రెషన్ ఇంకొకటి ఉంది కదా. రెడీ సార్. అరే ఫాల్తుగా ఇంకొకటి ఉంది కదా డార్లింగ్. పనులు ఇంకొకటి ఉంది కదా డార్లింగ్. అరే ఫాల్తుగా ఇంకొకటి ఉంది కదా డార్లింగ్. ఇంకొకటి ఉందిగా డార్లింగ్. కానీ డార్లింగ్ రెడీ. ముందు నుంచి అక్కడ మనం ఏం చేయట్లేదు. పిల్లలు మాట్లాడుతున్నాయి ఇక్కడ మనం ఏం మాట్లాడలేదు. ఖాళీగానే ఉంది. అంటే వీడి ప్రతాపం ఎంతవరకు చూస్తారని చూస్తుంది అంతే. కానీ డార్లింగ్ ఒక గాలి వదిలి ఇంకొకటి ఉందిగా డార్లింగ్.
కానీ డార్లింగ్ అక్కడ ఫేస్ మీద వెళ్ళిపోవాలి. ఫేస్ ఇంకా ఒకటి ఉంది కదా డార్లింగ్. కానీ డార్లింగ్ ఇంకా ప్రేమ కావాలి డార్లింగ్. ఇంకా ఒకటి ఉంది కదా డార్లింగ్. కానీ డార్లింగ్ కావాలి డార్లింగ్. అరే ఫాల్తుగా. ఇంకా ఒకటి ఉంది కదా డార్లింగ్. కానీ డార్లింగ్ ఇంకా ఒకటి ఉంది కదా డార్లింగ్. కానీ డార్లింగ్ ఇది ఎట్లా చూస్తుంది? కానీ డార్లింగ్ దీనమ్మ జీవితం వరదలేదు అన్నట్టు. దీనమ్మ జీవితం కదా డార్లింగ్. కానీ డార్లింగ్ దీనమ్మ జీవితం. ఇంకా ఎక్స్ప్రెషన్. ఇంకా ఒకటి ఉంది కదా డార్లింగ్. కానీ డార్లింగ్ దీనమ్మ జీవితం. కానీ డార్లింగ్ దీనమ్మ జీవితం. కానీ డార్లింగ్ దీనమ్మ జీవితం. కానీ డార్లింగ్ దీనమ్మ జీవితం. వదిలేదు. రారా బక్కోడా. దీనమ్మ జీవితం. దాని మీద పని చేయి. నీకు అంత ఉందా? దీనమ్మ జీవితం. నీకు అంత ఉందా? పని చేయి. తగ్గేదేలే అంతే దాని మీద. దీనమ్మ జీవితం. తగ్గేదేలే. నాకు మాకు కానీ డార్లింగ్ దీనమ్మ జీవితం. తగ్గేదేలే. వాళ్ళ తాగు బయట వచ్చింది. కంగారు పడు. ఇంకొకటి ఉందిగా. నేనున్నాను. అరే ఫాల్తుగా. ఇంకా ఒకటి ఉంది కదా డార్లింగ్. కానీ డార్లింగ్ దీనమ్మ జీవితం. తగ్గేదేలే. జీవితం. తగ్గేదేలే. మా జీవితం. తగ్గేదేలే. ఇది చెయ్యడుకుతుందండి. ఎంత ఈ పరిస్థితి. దీనమ్మ జీవితం. తగ్గేదేలే. దేవుడు ఏంట్రా ఈ పరిస్థితి? దీనమ్మ జీవితం. తగ్గేదేలే. దేవుడు ఏంట్రా ఈ పరిస్థితి? కానీ డార్లింగ్ దీనమ్మ జీవితం. తగ్గేదేలే. దేవుడు ఏంట్రా ఈ పరిస్థితి? దేవుడు ఏంట్రా ఈ పరిస్థితి? సెట్ అయింది. ఏంట్రా ఈ పరిస్థితి? అక్కడ ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? అక్కడ పడాలి. ఏంట్రా ఈ పరిస్థితి? ఆ టెంటింగ్ కన్నా అది వేస్తుంది. ఓకేగా? దేవుడు ఏంట్రా ఈ పరిస్థితి? I love you చెప్పాలా వద్దా? ఇంకా వాయిస్ వాయిస్ టేక్ తగ్గేదేలే. దేవుడు ఏంట్రా ఈ పరిస్థితి? I love you చెప్పాలా వద్దా? ఏమైందమ్మా? వాయిస్ కంగారు పడు. ఇంకొకటి ఉందిగా. నేనున్నాను. దీనమ్మ జీవితం. మీరు వాయిస్ పిచ్ లెవెల్ మర్చిపోతుంది. కానీ డార్లింగ్ ఆ వాయిస్ కావాలి. ఓకే దేవుడు ఏంట్రా ఈ పరిస్థితి? I love you చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఆ వాయిస్ మంచిగా బ్యూటీగా ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? మీ పాట ఈ డైలాగ్ కావాలంటే పుష్ప నిర్మాణ పాట ఉంటుంది. అన్నట్టు చెప్పాలా? పాటలు వినాలి. ఈ లిరిక్స్ కూడా నేనే చెప్పాలి. టేక్ దేవుడు ఏంట్రా ఈ పరిస్థితి? I love you చెప్పాలా వద్దా? వాయిస్ మిస్ అవుతుంది. నాకు సింపుల్ చెప్పండి. చేసి మీరు హ్యాండ్ యాక్షన్ అయిపోతుంది. ఓ పని చేయి. ఐ లవ్ యూ. బాగుంది.
ఏంట్రా ఈ పరిస్థితి? అయినా చెప్పానా? వన్ సెకండ్ ఏమైందమ్మా మాటలు ఆర్టిస్ట్ని హలో సార్. ఇది సబ్జెక్ట్ అమ్మా సిగ్గుపడడాలు గొంతు రావట్లేదు. రేపు ప్రాజెక్ట్ ఎట్లుంటుందో తెలియదు. రేపు దీనికంటే భయంకరంగా ప్రాజెక్ట్ ఉంది, మరి అదే చెప్తాను. ఏంట్రా ఈ పరిస్థితి? అయినా చెప్పానా? ఎవరికి చెప్తున్నావు నువ్వు? వాయిస్ మిస్ అయిపోతుంది అనుకో. ఏంట్రా ఈ పరిస్థితి? అయినా చెప్పానా? లేదమ్మా ఒకసారి ముందు వాయిస్ ఒకసారి వినిపిస్తాను సార్. చూడండి మీ వాయిస్ చెప్పండి అంతే. మీరు వాయిస్ ఎందుకు మారుస్తున్నారు? కంప్రెస్ చేస్తున్నారు. ఫ్రీగా చెప్పండి మీ వాయిస్ లో. ఏంటిది మేడం? ఇప్పటి నుంచి వాళ్ళ పిచ్ లెవెల్ వాళ్ళు మర్చిపోయిన అనుకోండి. 2 days క్లాసెస్ అబ్జర్వేషన్ లో పెట్టండి. సేమ్ మీ వాయిస్ మార్చద్దు. అయినా చెప్పానా? మీ వాయిస్ తోటే కొంచెం మంచిగా చెప్పండి. ఎలా ఉంటుందంటే ఈ రోజు రేపు మీకు సబ్జెక్ట్ నార్మల్ వాయిస్ వచ్చి చెప్పండి. ఐ చెప్పాలా వద్దా? దాని మాడ్యులేషన్ ఎలా ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? మరి వాయిస్ కంప్రెస్ చేస్తున్నారు అంటే చిన్నగా చేస్తున్నారు. క్లారిటీ లేదు. ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? అమ్మ చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? మీ వాయిస్ తోటే చెప్పండి. ఆ మొహాన్ని చూస్తే దానిలో మీ వాయిస్ యాస్కేస్ చెప్పు. ఎట్లా ఉంది చూడు. ఇగో ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? డార్లింగ్ నాకు కావాలి ప్లీజ్. ఈ వాయిస్ ఏమైందమ్మా? రావట్లేదు నాకు కేక్. ఎగ్జాక్ట్ గా స్వీట్ గా ఉంది. మీరే వాయిస్ రొమాన్స్ గా చెప్పారు, అలాగే మీ వాయిస్ తోటి రొమాన్స్ గా చెప్పాలి. ఆ లైన్ కూడా పరిస్థితి? అమ్మా ఇంట్రెస్ట్ లేకుంటే బయటకు ఏంట్రా ఈ పరిస్థితి? ఐ లవ్ యూ చెప్పనా వద్దా? వాయిస్ మారిపోయింది. సేమ్ వాయిస్ రొమాన్స్ గా దాన్ని ఇష్టంగా కావాలంటే ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? మీ వాయిస్ తోటే చెప్పండి. అంటే రొమాన్స్ గా చెప్పండి. వాయిస్ ఫస్ట్ హాఫ్ ఒకలాగా చెప్పి సెకండ్ హాఫ్ లాగా చెప్తే నేను యాక్సెప్టెన్స్ ఇవ్వను. ఫస్ట్ ఎలా ఉందంటే యానిమేషన్ కి సెట్ అయ్యేటట్టు ఉంది వాయిస్. సెకండ్ కి వచ్చేసరికి మూవీస్ కి సెట్ అయ్యేటట్టు పెడుతున్నారు. అలా కాదు, యానిమేషన్ వాయిస్ తోటి మీ వాయిస్ లో చెప్పండి. మీరే చెప్పేవాళ్ళు ఏంట్రా ఈ పరిస్థితి? ఐ లవ్ యూ చెప్పానా వద్దా? ఎక్కడ చెప్తున్నావు? నేను ఎక్కడ చెప్పమన్నా? ఎక్కడ సింక్ అయింది చూడు. వాడి మొహానికి సింక్ అయింది. ఓకే సార్. ఇక్కడే చూడండి, వినండి. ఏంట్రా ఈ పరిస్థితి? ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? బేస్ మీద చెప్పండి అంటే వాడి మీద చెప్తారా? మీ క్యారెక్టర్ ఏది? లేడీ టామ్. మరి అక్కడ ఫినిష్ అవ్వాలి కదా, వాడి ఫేస్ కింద సింక్ చేస్తున్నారు. ఏంట్రా ఈ పరిస్థితి? ఐ లవ్ యూ చెప్పానా వద్దా? అది డైలాగ్ అక్కడికి వచ్చేస్తుంది. మొహం మీద స్టార్ట్ చేస్తే అమ్మా నువ్వేం చెప్పు, మెల్లగా చెప్తున్నావు. ఫాస్ట్ గా చెప్పాలి అక్కడ. ఇక విను. ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? అయిపోయింది. నువ్వు మెల్లిగా లాగుతున్నావు. ఏంట్రా ఈ పరిస్థితి? ఐ లవ్ యూ చెప్పానా వద్దా? బాలేదు. ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? ఊగి తీసేయడమ్మా. ఎనిమిదో టేక్ ఇది. ఓకే ఓకే తీసాను. ఏంట్రా ఈ పరిస్థితి? ఐ లవ్ యూ చెప్పానా వద్దా? వాయిస్ మారిపోయింది. అమ్మాయికి అనన్య చెప్పిందా క్లాస్? వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇట్లా మీరు ఎన్ని రోజులు రారు ఇట్లా మీరు ఒక 20 రోజులు రాకుంటే గ్యాప్ ఇవ్వాలా చెప్పండి. అది ఇష్టప్రకారం ఏంటి అసలు ఒక రోజు 2 రోజులు అంటే ఓకే, కానీ ఒక్కొక్కరు 10 రోజులు 20 రోజులు తీసుకుంటుంటే క్లాసెస్ ఎలా చెప్పాలి? ఎప్పుడైనా బ్రేక్ అన్నది మాట్లాడితే మీకు నచ్చినప్పుడు బ్రేక్, లేకపోతే అంటే మీ టైంని బట్టి మీరు ఖాళీ ఉంటే వస్తున్నారు. అలా అదే నేను చాలాసార్లు చెప్తున్నాను. చాలా మంది వాళ్ళకి ఈ రోజు ఖాళీ ఉంటే వాళ్ళు ఫోన్ చేసి నేను ఇవాళ వస్తున్నా. అకాడమీ అనుకుంటున్నారా లేకపోతే తీసేసేయండి, లేదంటే తీసేసి ఎవ్రీడే రమ్మని చెప్పండి. ఇవన్నీ తీసేసేయండి. వరుసగా రేపు మేడం వరుసగా 2 days రాకపోతే 1 day ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే మనకు మొక్క ఇక్కడ టైం మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటిది ఒక్కొక్కరు 20 రోజులు 30 రోజులు సెలవులు? ఏది అసలు ఇది? అకాడమీ లేకపోతే ఏంటిది? ఎప్పుడు
ఇప్పుడు ఇంకా మనం చేయలేదు వర్క్షాప్. మరి వరుసగా వాళ్ళ పని ఎమర్జెన్సీ పనులు అన్నీ వెళ్ళిపోతుంది. మరి ఇది మనకు పనులు ఉండవా? ఐఎమ్ ఆల్సో ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్ట్. ఏమనుకుంటున్నారు? నేను కూడా ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేసిన వాడు. నేను కూడా నాకు కూడా వాల్యూ లేకుండా వీళ్ళు వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ఏది అకాడమీ అనుకుంటున్నారా ఏంటిది? అసలు 45 days కోర్స్ కంటిన్యూ అయిపోవాలి అలా అది ఓకే, నిర్మించడం అనేసి మరి 40 రోజులు 20 రోజులు 10 రోజులు వరుసగా హాలిడేస్ సార్. అదే మేడం దీనికి ఒకటి పరిష్కారం అట్లా కూడా ఆలోచించాలి. కాదు మేడం, ఇవాళ రావాలనిపిస్తే వస్తున్నారు, ఇవాళ అదే బ్రేక్ అర్థమైంది. తీసుకోవాలి మన పళ్ళు ఉన్నాయంటే మానేస్తున్నారు. అంటే ఇది ఒక ఆప్షనల్ గా ఉంది. అలా ఆప్షనల్ అనేది కరెక్ట్ కాదు కదా అన్న, చాలా మందిలో ఉంది అది ఆప్షనల్. తీసేసేయండి. కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ పని ఉంటే లీవ్ పెడతారు, ఆ పని అనేది వాళ్ళ పర్సనల్ అది అన్నట్టు. నేర్చుకోవాలి వచ్చేసి. మేడం ఇదో ఎక్కువ హాలిడేస్ పెట్టిన వాళ్ళకి ముందు అగ్రిమెంట్ రాసేసుకోండి. మేము ఏదో మీరు రెగ్యులర్గా వస్తారని మీకు కొన్ని అవకాశాలు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలకు నేర్పించేయండి, పంపించేసేయండి. అంతవరకు ఆప్షన్స్ అదే చేయండి. వారానికి 2-3 రోజుల కంటే ఎక్కువ సెలవులు పెడితే వీళ్ళకి ఏం చేయండి అంటే సరే అట్లనే కంటిన్యూ అవ్వనండి. కాకపోతే ఏం చేయండి అంటే 45 days కాదు ఆగండి, మనం అవకాశం ఇస్తాం కదా, అది 2 months తర్వాత మళ్ళీ మీకు అవకాశాలు చెప్తామని చెప్పండి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నెలను పెంచండి, లేదా ఒక్కొక్క రోజుకి ఒక 10 రోజులు పెంచితే ఇప్పుడు ఈమె 45 days అయిపోయిన తర్వాత అక్కడ ఉండదు కదా, ఈ 10 రోజులు అంటే 450 రోజుల తర్వాత మనకు అవకాశాలు కల్పిస్తాం. అట్లా రాసి పెట్టేయండి. ఓకేనా? ఏది అసలు ఆర్సీఎం రాజు గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద వ్యవహారం నడుస్తూ ఉంది ఇక్కడ. వీళ్ళకి అసలు ఆ ఇంట్రెస్టే పోయింది. ఏంటి వాళ్ళ జాబ్స్ అంటే మన జాబ్స్ కాదా? ఎప్పుడైనా రావచ్చు అనగానే అసలు మరీ లీనియన్స్ అయిపోయింది. ఇప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు. ఎట్లా కనిపిస్తున్నాం అసలు మేము? మీరు కాదు నేను ఎవరికైనా చెప్తున్నా మేడం, ఇప్పటి నుంచి లీవ్లో ఉన్నవాళ్ళు. మేడం వారంలో 3 రోజులు హాలిడేస్ పెడితే వాళ్ళకి 30 రోజుల తర్వాత అవకాశాలు కల్పిస్తామని మళ్ళీ వాళ్ళతో రాయించి పెట్టండి. ఒక్క రోజుకి 10 రోజులు హాలిడే మళ్ళీ అవకాశాలు. అర్థమైన ఉజ్వల? మళ్ళీ మీరు అవకాశాలు అడగకండి. మీరు ఒక్కొక్క రోజు ఇర్రెస్పాన్సిబిలిటీగా 10 రోజులు పెడితే 10 రోజులు ఒక్క రోజు 10 రోజులు చూసుకోండి. ఒక రోజు అంటే మేడం ఓకే, 2 రోజులు అంటే ఓకే. అక్కడి నుంచి మీరు మళ్ళీ క్యాల్కులేషన్ చేయండి, డేస్ 10 రోజులు పెట్టండి. త్రివేణి గారు నేను వచ్చి ఈ రోజు రాలా ఏంటి అసలు ఏమనుకుంటున్నాను? సరే ఏమని నాకు అనవసరం. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి మేడం. నేను సాటర్డే పలానా వెడ్నెస్డే వస్తానండి, పక్కాగా వస్తాను. వీకెండే రండి, రెగ్యులర్ వాళ్ళు రెగ్యులరే రండి అని చెప్పినా కూడా నాకు ఖాళీ ఉంది కాబట్టి నేను వస్తాను మేడం అంటే అలా వీకెండ్ అన్నప్పుడు వీకెండ్ రావాలి. మీరు మాత్రం ఈరోజు అనన్య మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది సార్, ఇది కూడా ఫార్వర్డ్ చేశాను. తొందర ఎక్కువ మిస్కమ్యూనికేషన్ అంటే 3 రోజులు హాలిడేస్ రాసేయండి. అర్థమైందా? అంతే, వీళ్ళకి అదే పనిష్మెంట్. మనకి మేడం టేక్ చేస్తారా మీరు? ఇప్పటికి 12వ టేక్. ఏంటి పరిస్థితి? ఐ లవ్ యూ చెప్పాలా? అమ్మాయి అయిపోతుంది. మేడం హ్యాండ్ యాక్షన్ ఇలా పట్టుకుంటే ఎలా వస్తుంది మేడం? హ్యాండ్ యాక్షన్ 2 ఇలా కట్టేసుకుంటున్నారు చెయ్యి. ఐ లవ్ యూ చెప్పాలా? ఇగో ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? మంచి ఎనర్జీ. వీడు మీ వాయిస్ బాగుంది కదా, ఆ వాయిస్ ని ఆ యానిమేషన్ బొమ్మలో అందంగా పెట్టండి అంటున్నాను. మీరేం చేస్తున్నారంటే వస్తుంది కదా ఐ లవ్ యూ, అది హ్యాండ్ మూమెంట్. ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? అలా రావాలి. ఐ లవ్ యూ చెప్పాలా ఐ లవ్ యూ చెప్పాలా వద్దా అంటే నువ్వు వేస్తావా చెప్పనా వద్దా? ఇది మీరు చేసుకోవాలి కదా. అది ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ మూమెంట్ చూపిస్తా. ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? నువ్వు హ్యాండ్ మూమెంట్ దగ్గరనే వచ్చారు. ఐ లవ్ యూ చెప్పాలా? వాడికి వేసి చూస్తూ ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? మీరు ఇదే అయ్యి చెప్పాలి. ఒకసారి చెప్తాను చూడండి. ఐ లవ్ యూ చెప్పాలా వీడియోలో వాడి చెప్పు. వద్దా అనేది అలా. ఇప్పుడు ఇలాంటి యానిమేషన్స్ మరీ అంత ల్యాక్ చేయకూడదు. ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? ఐ లవ్ యూ చెప్పనా వద్దా? ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? వద్దా వద్దా? ఒకసారి టేక్ రెడీ. ఏంటి పరిస్థితి? ఐ లవ్ యూ చెప్పనా వద్దా? చెప్పాలా? చెప్పాలా? కాదు ఐ లవ్ యూ చెప్పాలా వద్దా అన్న. ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? మళ్ళీ ఎండ్ చేయకూడదు. వద్దా కొంచెం ల్యాగ్. ఇవి ఇంగ్లీష్ ఇవి కదా ఈ ఛానల్స్, ల్యాగులు వద్దు. రొమాన్స్గా మంచి వాయిస్. ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? నువ్వు వేస్తావా వేవా చెప్పనా వద్దా నీకు? ఆ టైప్లో. ఏంటి పరిస్థితి? ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? అవి చూసారా మీ దాంట్లో ప్రేమ రావట్లేదు, లవ్ ఎఫెక్షన్ లవ్ రావట్లేదు.
రెడీ రెడీ చూడు చూడు ఏంట్రా ఈ పరిస్థితి ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? నువ్వు స్టార్ట్ చేసేస్తున్నావు టక్కన ఆ హ్యాండ్ మూమెంట్ వచ్చినప్పుడు ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? అది ముందంటే ఏమీ వద్దన్నారని అది వద్దు. వద్దా? ఓకే నువ్వు హ్యాండ్ యాక్షన్ ఏంట్రా ఈ పరిస్థితి వస్తున్నప్పుడు అది చెప్పనా? ఐ లవ్ యూ చెప్పాలా? ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? అది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది ఫేస్ మీద టక్కన రావాలి. తెగా టేక్ రెడీ ఏంట్రా ఈ పరిస్థితి ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? కెమెరా ఉండాలా? ఏంట్రా ఈ పరిస్థితి ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? ఇది ఓకేనా? చెప్పనా? రొమాంటిక్ రావట్లేదు. ఏంట్రా ఈ పరిస్థితి ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? మీకు టెన్షన్ వస్తుంది కదా? ఇంకొకసారి నేను ఒకసారి ట్రై చేస్తాను. అది ఐ లవ్ యూ చెప్పాలా? అంటే అంత స్పీడ్గా వస్తుంది చిన్న వన్ ట్రై. ఇది కంటిన్యూ అయితేనే ఉంది కదా రికార్డు. ఒకసారి చెప్తాను. ఏంట్రా ఈ పరిస్థితి ఐ లవ్ యూ చెప్పాలా వద్దా? ఇది ఓకేనా? లవ్ యూ చెప్పనా వద్దా? ఒకసారి ట్రై చేయి. లవ్ యూ చెప్పనా వద్దా? ఏంట్రా ఈ పరిస్థితి లవ్ యూ చెప్పనా వద్దా? ఆహా, అది చెప్పేటప్పుడు డైలాగ్ వెంటనే అతను ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. వస్తుంది సింక్ చేస్తే వస్తుంది. టైం ఉండాలి. ఐ లవ్ యూ చెప్పాలా ఆ లవ్ యూ మాడ్యులేషన్ చెప్పనా వద్దా? ఆ మాడ్యులేషన్ రావట్లేదు కదా. లవ్ యూ చెప్పనా వద్దా? ఐ లవ్ యూ చెప్పా. ఐ లవ్ యూ వద్దా అనేసి ఐ లవ్ యూ వద్దా? ఆ ఉజ్వల అన్న విషయం సార్ ఒకటే విషయం ఏంటంటే మీరు నేర్చుకొని రావడానికి వచ్చారా, నేర్చుకొని వెళ్ళిపోదామని వచ్చారా? నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు నుంచి కంటిన్యూ హాలిడేస్ పెడితే ఈ డేస్ పెరుగుకుంటూ పోతుంది. అవకాశాలు నేను ఇప్పుడు ఎవరికి నేను ఇండస్ట్రీ కానీ ఎవరికి పరిచయం చెయ్యను కూడా. ఎందుకంటే ఇది మరి ఓన్లీ అని మనం పెట్టుకున్న ప్రాసెస్ బట్టి ఇక్కడ అవుతుంది కదా. ఎన్ని రోజులు మీకు క్లాసెస్ చెప్పాలి మేము? 45 days. మీరు అంటే మనీ ఎర్న్ చేయాలి అంటే మీరు తొందరగా మాకు అవకాశాలు ఉన్నాయి, మేము ఇప్పించగలం. కాకపోతే ఏంటంటే మీరు టైం ఎక్కువ కొలాప్స్ చేసుకున్నారు అనుకోండి, ఎవరికి లాస్? మాకా నీకా? నీకంటే అల్టిమేట్ టాలెంట్ వచ్చిందనుకో నేను ఆ అమ్మాయి మీద ఫోకస్ చేస్తాను. అర్థమైందా? మళ్ళీ మనం ఏం చేయలేము. ఇప్పుడు ఒక ఆవిడ వచ్చింది, సండే వస్తుంది, వాయిస్ ఓవర్స్ చాలా బాగా చెప్తుంది. మరి ఎవరి మీద ఫోకస్ చేయాలి? లావణ్య మీద చేస్తానా? మీరైతే ఎవరి మీద చేస్తారా? అమ్మాయి మీద చేస్తారా? చెప్పండి. వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. మళ్ళీ మీరు తర్వాత తప్పుగా అనుకోకండి. మీ దాకా ఇంకో టాలెంట్ రాకముందే మీరు డెవలప్ చేసుకునే అవకాశం సృష్టించుకోండి. ఇప్పుడు ఆవిడ కనుక వచ్చిందంటే చాలా వికెట్లు ఎగిరిపోతాయి. అంత అద్భుతమైన వాయిస్. అంటే ఆవిడ నాకేం ఫ్యామిలీ మెంబర్ కాదు, నా పర్సనల్ లైఫ్లోకి ఏం రాదా. కాకపోతే టాలెంటెడ్ అని చెప్తున్నాను. టాలెంట్ని మాత్రం ఎవరు ఆపలేడండి ఇండస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, టాలెంట్ని మాత్రం ఎవరు ఆపలేదు. అది మీ ఇష్టం. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఐఎమ్ ద గోల్డ్ మెడలిస్ట్. మీరు ప్రపంచంలో ఎంతమందినో చూసుకోండి, సాఫ్ట్వేర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. కానీ నాలాగా ఒక ఆర్ట్లో ఎంఫిల్ ఎంఏ చేసిన వాడు ఎప్పుడు కనిపించాడు. అర్థమైందా? అది ఇంటర్నేషనల్గా కనిపించాడు. అర్థమైందా? కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి మీ ఇష్టం. నేర్చుకోవాలని వస్తే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవడైనా ఇట్లా చేపిస్తారా? మీకు ఎలా అనిపిస్తుంది సబ్జెక్ట్? మీకు ఎలా అనిపిస్తుంది? అనుభవంగా మీకు ఎలా అనిపిస్తుంది? మరి అవుట్పుట్ నువ్వు ఇవ్వనివ్వట్లేదు. చూసుకో. మరి నేను ఇవ్వమ్మా అందరిలాగా కాదు, నేను అందరిలాగా కాదు. అర్థమైందా? రామనాయుడులో ఈరోజు హై ఎండ్ కోర్సెస్ 7 to 10 lakhs మధ్యలో నడుస్తుంది 3 monthsకి. కడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అక్కడ పెద్ద లేదు విషయం. ఈ మేడం ఉంది, మీరు ఇదివరకు ఎంత కట్టారు మేడం? ఎంత కట్టారు? 25,000 కట్టారు ఆయన. మరి అక్కడ సాటిస్ఫై అనిపించలేదా? ఎందుకు చెప్పండి. మరి కాబట్టి వినండి, మనకి ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు పరిచయం ఉన్నారు. ఈ ప్రయత్నం మీరు చేస్తుంటే మేము రేపొద్దున ఈ ట్రైనింగ్ నేను రేపొద్దున ఉజ్వల వాయిస్ టెస్ట్
చెప్పేసి వెళ్ళిపోతే ఓకే, చెప్పలేకపోతే ఫెయిల్ అయ్యి. చాలా మంది అనుకుంటారు మాకు వినోద్కి కొత్త వాళ్ళే కదా, వీళ్ళు లేకపోతే డీలా పడతాడు కదా అనుకుంటారు. సమస్య లేదు. మీకు సీనియర్స్కి ఒక 200-100 రూపాయలు తేడా ఉంటుంది అంతే. వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ ఇవ్వడం కోసం నేనేం చేస్తాను, నేను చెప్పుకున్న దానికి ఫ్రీగానే చెప్పి వాళ్ళకి పేమెంట్లు ఇస్తాను. నాకు సీనియర్స్ చాలా మంది పరిచయం ఉన్నారు. మనం మీరు చూసి ఉంటారు, మీరు రాదు కదా, ఇది అందరూ నాకు పరిచయమే ఉంటారు. నేను అందరితో కాంటాక్ట్లో ఉంటాను. ఎందుకంటే ఏదో రోజు నేను వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను అనే మాత్రం నాకు పాయింట్ ఉంది గ్యారంటీగా. అర్థమైంది. కాబట్టి మీ ఇష్టం, మీ అవకాశం, మీరే స్టూడెంట్స్ అని నేను ఒక నమ్మకంతో మీకు ప్రాక్టీస్ చేయిస్తున్నాను. ఆ సమయం వచ్చిన తర్వాత లేకపోతే మనం ఏం చేయలేదు. అర్థమైంది. ఈరోజు అనుకోగా ట్రై చేస్తారు, సక్సెస్ అవుతున్నారు. అది ప్రయత్నించింది అవుతుంది. అలాగే మీరు కూడా అందుకే స్టూడియోకి వెళ్ళాను సార్. వెళ్తే సార్ అన్నారు మీ గురించి చెప్పారు సార్. అంటే అందరూ ఉన్నారు మీ గురించి చెప్పారు. అంటే మామూలుగా ఎవరింత బాగా కోచింగ్ ఇవ్వరు అసలు. మీరు ఎక్కడైనా చూడండి డబ్బింగ్ ఇలా వినోద్ సార్ ఇచ్చినట్టు మీ వినోద్ సార్ ఇచ్చినట్టయితే ఎవరు ఇవ్వరు, చాలా ఎఫెక్టివ్ ఇస్తారని చెప్పారు. అట్లా అందరూ ఉంటారు కదా, ఎవడైనా ఉంటారు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే నన్ను ఆపాలని చాలా మంది ట్రై చేస్తారు కానీ అది జరగట్లేదు. చాలా అప్రిషియేట్ చేస్తున్నారు సార్. అప్రిషియేట్ కాదు, అది చిరంజీవికి వాళ్ళ అల్లుడు ఎంత అద్భుతంగా నటించి సినిమా హిట్ కొడితే ఆయన అంత గొప్పగా చెప్తాడు. అసలు విషయం లేకపోతే ఎవడు పలకరించాడు. అదే అల్లు అర్జున్ని గొప్పగా పోయినంతగా వాళ్ళ తమ్ముని ఎందుకు పోయాడు, వాళ్ళ విషయం లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. స్వర సామ్రాట్ ఆర్సీఎం రాజు అంటే మామూలు విషయం కాదు. 2-3 వేల సినిమాలు. ఇప్పుడు కూడా అఖండ సినిమాలో చాలా పెద్ద క్యారెక్టర్ చెప్పింది. అఖండ 2లో, అఖండ 1లో కూడా పెద్ద క్యారెక్టర్. బోయపాటి గారు స్పెషల్గా పిలిపించి చెప్పుకుంటారు. అలాంటి ఫ్యామిలీ మాది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఫర్ TTDAEU. ఒక ఆలోచన 800 మంది జీవితాలకు ప్రాణం పోసింది. అర్థమైంది. కాబట్టి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. క్రికెట్ మ్యాచ్ వీళ్ళందరూ వచ్చిండ్రు, మైక్ తీసుకుని వాయించేసినారు. కాబట్టి అర్థం చేసుకోండి. అంత సిల్లీగా ఆలోచించండి. ఇట్స్ అ ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఫీల్డ్. ఇప్పుడు మీరు December 7th ముంబైలో పెద్ద డబ్బింగ్ వర్క్ షాప్ జరుగుతుంది. మీరు జాయినింగ్కే 16,000 రూపాయలు ఉత్త క్లాస్ వినడానికి. మరి చూసుకోండి, మనం కూడా ఆ స్టాండర్డ్లోనే ఉన్నాం. మరి ఓకేనా మేడం? స్టూడెంట్స్ రోజుకు వద్దదులే, రోజుకు 5-6 మంది కొత్త వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళలో ఎవరు టాలెంటర్స్ వస్తారో ఎవరికి తెలుసండి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. సిల్లీగా తీసుకోకండి అకాడమీని. ఎవరైతే సిల్లీగా తీసుకుంటారో పక్కన పడేయండి. అర్థమైందా? అప్లికేషన్లో కూడా ఉంది మీ అవకాశాలు కల్పించబడము అని. మీరేం చేయలేదు లీగల్గా. ఓకేనా? రెడీ? చెప్పండి మీరు రెడీ. మేడం కొద్దిగా అమ్మాయి కూడా చెప్పించండి. ఐ లవ్ యూ వద్దా చూడు ఒకసారి. చూడు చూడు ఏంటో ఈ పరిస్థితి. ఐ లవ్ యూ వద్దా? రెడీయా? చాలా ఉంది విషయం, అది అవ్వాలి. ఓకే చూడు చూడు ఏంటో ఈ పరిస్థితి. ఐ లవ్ యూ వద్దా? ఓకే నెక్స్ట్ శ్రవణ్. ఐ లవ్ యూ వద్దా? ఐ లవ్ యూ వద్దా? ఐ లవ్ యూ వద్దా? ఒక్క నిమిషం. కావాలి కావాలి విశ్లేష. సరే. ఐ లవ్ యూ వద్దా? కావాలి. సిక్కులో రాలేదు. ఐ లవ్ యూ వద్దా? కావాలి. మళ్ళీ ఓకే ఓకే. ఐ లవ్ యూ వద్దా? కావాలి. అక్కడ అది చెప్పు ఒకసారి ప్లే ఆగాగు. సాధించా. ప్లేకి ఒకసారి సాధించా. పిల్ల నాదే చేప నాదే. ఓకే సార్. కొన్ని నింపోయి మొత్తం నింప. టేక్ పిల్ల నాదే చేప నాదే. స్పీడ్గా పిల్ల నాదే చేప నాదే. ఓకే.
కామిక్ లో చెప్పు. పిల్ల నాదే చేప నాదే. అక్కడ ఊము దగ్గర తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం టేక్. పిల్ల నాదే చేప నాదే. తీసుకోడాలి. అక్కడ రౌండ్ ఈరోజు గుర్తు పైన ఆడాలి. మీరు టీ నొక్కాలి మేడం, నాయిస్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకోండి దయచేసి. ఇప్పుడు అవకాశాలు ఇంట్లో స్టూడియో ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా ఉన్నాయి. లైక్ డార్లింగ్ నాకు అది కావాలి ప్లీజ్. ఓకే, నీకోసం నన్ను నేను వస్తా. నీ ప్రేమంటే మళ్ళీ వస్తా. చివరికి ఆ చేపలు పుట్ట వేస్తా. ఇదిగో ఈ మనీ తీసుకో. ఒక్క దెబ్బ పుట్టలు వేస్తా. కంగారు పడు, ఇంకొకటి ఉందిగా, నేనున్నాను. అరే ఫాల్తుగా ఇంకొకటి ఉంది కదా కానీ డార్లింగ్ జీవితం తగ్గేదేలే. ఏంటో ఈ పరిస్థితి. I love you వద్దా? పిల్ల నాదే చేప నాదే. అక్కడ తీసుకోండి. తీసుకో. పిల్ల నాదే చేప నాదే. తీసుకో. తీసుకోండి. చేప దాని సంగతి ఇదండి, నేను ఇస్తాను. ఓకే పిల్ల నాదే చేప నాదే. తీసుకో. తీసుకోండి. అది టైం, దాని టైం వస్తుంది. మ్యూజిక్ పెట్టి పిల్ల నాదే చేప నాదే. తీసుకో. తీసుకోండి. అక్కడ చిన్న స్మైల్ అయ్యి అయినా రామ్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు మెసేజ్ పెట్టాను, చూసి 3 days హాలిడే పిల్ల నాదే చేప నాదే. తీసుకో. తీసుకోండి. ఓకే. I love you వద్దా? లాస్ట్ ఆ సౌండ్ ఇవ్వు. పిల్ల నాదే చేప నాదే. తీసుకో. తీసుకోండి. లేదు చేయండి, సీన్ డైలాగ్ ఏం రాయాలని చూసుకుంటున్నాను. ఆ పాట ఉంది కదా, ఒకసారి ప్లే చేయండి. తీసుకోండి. నాదే చేప కూడా నాదే. అది రెడీ మేడం. తీసుకోండి. సారీ ఇంకొకసారి బాగుంది. ఎఫెక్ట్తో మారుద్దాం అనుకోరు. రెడీ. తీసుకోండి. అంతొద్దు, ఈ చేప నాదే, ఈ చేప మనదే. అంతే, కట్టు తొందర అయిపోవాలి. రెడీ. తీసుకోండి. ఓకే అంతే నువ్వు ఇంకైపోకు. ఎవరా ఈ చేప రాగానే అది అంటే పెట్టి ఉంది కదా ఎఫెక్ట్.
అక్కడ మూడో ఎఫెక్ట్ తల హెడ్ నాడప్పుడు ఇచ్చి సౌండ్ ఇచ్చారు మళ్ళీ ఒకసారి శ్రవణ్ మ్యూట్ చేసి మళ్ళీ అక్కడ లాస్ట్ లో ఇట్లా అది అది ఇంకా త్వరగా కానీ అన్నట్టు లాస్ట్ ఎఫెక్ట్ అదొకటి ఇక్కడ అక్కడ ఓకేలే అది ఓకేలే అది ఓకేలే ఎక్స్ప్రెషన్ ఓకే నెక్స్ట్ ఇచ్చిందా లాస్ట్ వచ్చిందా ప్లే ఓకే నెక్స్ట్ ఇంకా చిత్రమేనా స్కూల్ తెచ్చా ఇక తిందామా ఇక తిందామా నేను సిద్ధంగా ఉన్నా వాటిని ఏమంటావు ఫోక్స్ తెచ్చా దీని పీక్ వస్తా అని అది చెప్పు కామెడీగా ఫోర్క్స్ తెచ్చా దీని పీక్ ఫోర్క్స్ తెచ్చా ఈరోజు దాని పీక్ వస్తా చూసుకో అదే తొందరపడు కట్ చేసి లాస్ట్ లాస్ట్ మళ్ళీ అదే మళ్ళీ అక్కడికి తీసుకో మళ్ళీ ఒకసారి తీసుకున్నారు రెడీ సార్ డైలాగ్ ఎక్కడ డైలాగ్ పేరు డైలాగ్ ఎక్కడ ఉన్నది రౌండ్ డైలాగ్ ఎక్కడ ఉన్నది ఫోర్క్స్ తెచ్చా నీకు మంచి పార్టీ ఇస్తా రెడీ మేడం ఫోర్క్స్ తెచ్చా నీకు మంచి పార్టీ ఇస్తా పండ్ల మీదే రావాలి ఓకే ఈ పండ్లు కూడా అట్లా తెచ్చుకుంటే కానీ రావాలి ఇదంతా తీయాలా మరి మళ్ళీ ఆ నవ్వు ఒకటి ఆ నవ్వు సపరేట్ తీసుకోవాలి మీరు ఇట్లా మేడం అక్కడ నవ్వు అందులో బీటా వ్యూ అది రావాలన్నా ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ తర్వాత అమ్మాయి నువ్వు అక్కడ ఇచ్చేసి ఎఫెక్ట్ మీద పడేదిగా
అది టేక్ ఒకసారి వాయిస్ పోయింది మంచి కామెడీ వాయిస్ పోగొట్టుకోండి రెడీ టేక్ ఆ నోరు అన్న తర్వాత ఏం చేస్తున్నావు అనేసి ఆ ఎక్స్పెక్ట్ తర్వాత టేకా ఏం చేస్తున్నావు? అక్కడే వెళ్ళిపోవాలి నోరు ఓపెన్ దగ్గరే చెప్పేమంటారా? వెంటనే సీరియస్. ఏం చేస్తున్నావు? ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ రాలేదు. ఇది పడుతున్నా అది రావు కదా. అమ్మాయికి ఫేస్ మీద మేడం మీద నోటీస్ ఇచ్చింది కొట్టండి చెప్తారు. రెడీయా టేక్ మరి ఏం చేస్తున్నావు? వాయిస్ అప్పుడు పోయింది అమ్మాయి. ఏం చేస్తున్నావు? చచ్చినోడా పగిలిందిరో. చచ్చినోడా అని ఏం చేస్తున్నావు? సచ్చినోడా. ఆ బ్యాగ్ కూడా కొట్టాలి. మైక్ టేకా రెడీ. ఏం చేస్తున్నావు? సచ్చినోడా. చచ్చినోడా ఏం చేస్తున్నావు? సచ్చినోడా. సచ్చినోడా ఫస్ట్ సచ్చినోడా. ఈ క్యారెక్టర్ అయిపోయింది టేక్. ఏం చేస్తున్నావు? సచ్చినోడా. కోపం కొంచెం కొడుతున్నప్పుడు కొంచెం ప్రెజర్ ఉంటుంది కదా, ఆ ప్రెజర్ మీద నుంచి కొంచెం మీ వాయిస్ ప్రెషర్ సచ్చినోడా అని కొడతావు కదా. సచ్చినోడా ఇక్కడ కొడతావు. సచ్చినోడా నా రెడీ ఏం చేస్తున్నావు? సచ్చినోడా. ఇంకా రావాలి. చెప్తాను. ఎక్కడి నుంచి తీసుకుంది? ఇక్కడి నుంచి తీసుకుంది. అక్కడి నుంచి సచ్చినోడా. ఎంత పై నుంచి తీసింది? ఏ మైక్ టచ్ చేయి. చూడు అక్కడి నుంచి అలా చెప్పుకుంటూ రావాలి. క్లోజ్ అయ్యాడు. సచ్చినోడా. సచ్చినోడా. మేడం మీరు చెప్పండి మేడం. సచ్చినోడా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి క్లోజ్ చేసింది. సచ్చినోడా. ఇంకా కోపం. సచ్చినోడా. 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 సార్ చిన్నోడా అన్నట్టు వస్తుంది. సచ్చినోడా. నాకు నా 43 అమ్మా. నా సార్ చిన్నోడా నా వయసు పెద్దదే. సార్ చిన్నోడా అట్లా వస్తుంది అది. సచ్చినోడా. ఇంకొంచెం. సచ్చినోడా వద్దు అంటున్నారు. సచ్చినోడా. ఓడిపోయాడు అనేది వస్తుంది. సచ్చినోడా. నేర్పించాలి ఇక నేను. దాదాపు అరగంట టైం ఫీ చేశాము. సచ్చినోడా.
సచ్చినోడా యాక్షన్ పార్ట్ లేకుండా చెప్పు కరెక్ట్గా. సచ్చినోడా అది వచ్చేసావా ప్లెయిన్గా ఉంది. సచ్చినోడా ఈ హ్యాండ్ మూమెంట్ అంత ఇవ్వకుండా మామూలుగా చెప్పు చూసి. సచ్చినోడా దాని మొహం మీద అంతా పోసేసాడు కదా, చిరాగ్గా ఉంది కదా. సచ్చినోడా 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 అది నువ్వు బ్రేక్ చేస్తున్నావు. నోడా సచ్చినోడా బ్రేక్ చేయబట్టి ఆక్వర్డ్ గా వస్తుంది రోడ్. సచ్చినోడా బ్యాగ్ లాక్కొని పోవాలి, గట్టి రావాలి. సచ్చినోడా ఇంకోసారి సచ్చినోడా అవసరం లేదు, ఎఫెక్ట్ అక్కర్లే. సచ్చినోడా 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 పగిలింది వాళ్ళు సచ్చినోడా. అక్కడ అమ్మ 45 నిమిషాలు తీసుకున్నావు టైం. ఈరోజు టైం మొత్తం కిల్. రేపు అసలు ఎల్లుండి ఉజ్వల్ అసలు ప్రాక్టికల్ 45 నిమిషాల తర్వాత ఎంటర్ అవ్వాలి అమ్మాయి. టైం మొత్తం కిల్ చేసింది ఈరోజు. 1.5 నిమిషానికి మీరు తీసుకున్నది 45 నిమిషాలు. అంటే దగ్గర 700 రూపాయలు లాస్ చేసింది ప్రొడ్యూసర్కి. అది చెప్పాలి. ఏం చేస్తున్నావు సచ్చినోడా వచ్చేయండి. అలా ఉంటుంది సచ్చినోడా అదే అన్న పగిలిందిరా అన్న. సచ్చినోడా ఏం లేదు, అక్కడ ఉన్న ఎఫెక్టివ్. ఓకే అది రావాలి. నీకేమైంది? రెడీ సార్. బాటిల్ కూడా ఎఫెక్టివ్. టేక్ బాబు నోట్ ఓపెన్ చేయి మొత్తం. ఊరికి వస్తున్న సంతోషంలో ఉన్నది మర్చిపోతున్నా. ఓకే టేక్ ర్యాట్ ఎవరు నవ్వుతారు? అది మామూలు నవ్వుతుంది. అమ్మ ఎవరైనా రోజు ఇలాంటివి పెట్టి ఇంకా కూర్చొని పడుకుంటే పదండి మాకు ఇయర్ ఛాన్స్, అందుకే కూర్చున్నారు. బాబా ప్లీజ్. ఓకే ఇంకా స్పీడ్ కావాలి. సారీ. నవ్వుకోండి మీరు. డెవిల్ స్మైల్ వస్తుంది, చిన్నపిల్లలా ట్రై చేస్తా. అది ఎట్లా చేస్తాం మాకు ఇక్కడ ఏం రాదు. చూద్దాం సార్. ఎలా పడినా అవుతుంది మామూలుగా. మళ్ళీ రావాలా సార్? ఓకే సార్. రండి సార్. వద్దు, చాలు. ఫోన్ ఎత్తేసి ఏమో చెప్పేటట్టు నా డెవిల్ బాగా నేర్చుకుని మేడం కూర్చోండి. వాయిస్ ధర్మం అనేది మీరు మర్చిపోతుంది. అదంతే, అది మనం ఏం చేయలేదు. వాయిస్ కల్చర్ మీరు ఎట్లా మర్చిపోతారు? ఇండియన్ ట్రెడిషనల్ తిరుపతిలోకి మీరు ఏది బిగిని వేసుకొని పోతామంటారు. అది కుదరదు. తంతా పట్టుకొని
ఒక ధర్మాలు పాటించాలి. అలాగే వాయిస్కి కొన్ని ధర్మాలు ఉంటాయి. అది మీకు అది మనం ఏం చేయలేము అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే సాయిబాబాలకు మొత్తం గొంతు కోసేసుకొని మొత్తం తీసి ఈ పిల్ల వాయిస్ సెట్ చేసుకోవాలి. అంటే ఈ పిల్ల మొత్తం శరీరాన్ని మొత్తం కోసి ఆ స్వరం మొత్తం మీరు సెట్ చేయాలి. ఉపయోగించు సినిమాలు లేవా మేడం? మస్తు సినిమాలు ఉన్నాయి. మీరు ప్రతిదానికి నా వల్ల అయితే లేదు అనుకుంటే అవుతావా? ఏం లేదు, సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా పోటీ పడుతూ ఉంటారు సీనియర్స్ తో. అంతే, ఏం లేదు విషయం. మరి ఆ పిల్లలు ఆర్టిస్ట్ అల్టిమేట్. మీరు చూస్తూ ఉండండి ఆ పిల్లగాని 2026 చూసుకోండి ఆ పిల్లగాని లైఫ్ ఎలా ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకోకపోయినా పర్లా. ఎందుకంటే బ్రహ్మ తలరాతులు రాస్తూనే ఉంటాడు, అతనికి ఏం ప్రాబ్లం లేదు. ఆ తలరాత్రులు రాసిన దాంట్లో రావణాసురుడు ఉన్నాడు, గజాసురుడు ఉన్నాడు, పెద్ద పెద్ద రాక్షసులు అందరూ ఉన్నారు. చాలా పెద్ద నిర్నాక్షుడు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. కానీ ఆయన రాస్తూనే పోతుంటాడు. నేను అంతటోని కాదు కాబట్టి నేను కూడా రాయడం మొదలుపెట్టాను. కాబట్టి నువ్వు కాకపోతే ఇంకొకటి తలరాత రాస్తా. అంటే ఏం లేదు ఇక్కడ విషయం. ఓకేనా? అది ఎవరు 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 లేదా? నోబడి. అంటే మనం ఏంటంటే రిస్కీ పని తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. బొట్టు పెడితే కానీ లేవరా ఎవరు? అదేంటిది అసలు? అడిగి పిలిచి చెప్తారా అని అడగాల? ఇవ్వట్లేదు కాదు, సెట్ అవ్వట్లేదు. మనమే ఏడుస్తుంటాయి వాయిస్లు. సెట్ అయ్యేవాళ్ళు లేచి పరిగెత్తట్లేదు అసలు. చూసి ఒకసారి వదిలేసి నేను అన్ని ఇకమైన ప్రాజెక్ట్స్ అన్ని ఇలానే పెడతాను. రిస్కీ ప్రాజెక్ట్స్ రెడీ అనకన్నమ్మా. ఇప్పుడు రెడీ సార్ అన్నాను. రెడీ సార్. అది చిన్నగా ఉంది కదా, రాణి చిన్నది కదా, కొంచెం చూసుకో. నీళ్ళలో పడింది కూడా ఇవ్వండి, అది కూడా ఇవ్వండి. బ్రేక్ చేస్తున్నాను, నవ్వు బ్రేక్ చేయకు. కంటిన్యూషన్ నవ్వు. ఆ బాడీ ఎంతైతే ఉంటుందో అంత తగ్గట్టే ఆ వాయిస్. పడిపోయింది. ఒకటే గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇక్కడ అవకాశం వస్తే ఇండస్ట్రీ ఎట్లుందంటే మీరు లేచి లోపలే ఇండస్ట్రీ మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100 మంది లేచేసింది. అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. దీని అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇలా నేను చెప్తాను నువ్వు చెప్తాను అనే లోపల మీకు ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఉన్న తీసుకెళ్ళి ఆ 800 మధ్యలో కూర్చోబెట్టి మీకు అర్థమవుతుంది ఆ బాధ. లేవండి అనే లోపల ఆడ 100 మంది లేచేసి ఉంటారు. ఇంకా మీరు మిత్రపోయి చూస్తూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి అక్కడ మిగతా మీకోసం చాలా పెద్ద టార్గెట్ ఉందని గమనించండి. అర్థమైందా? ఆ రోజు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ అకాడమీ మీరు పొరపాటు పడుతున్నారు. అయిపోయింది. అదే లేడీస్ చెప్పే వాయిస్. ఆయన లేడీ చెప్తాడు అతను. ఆపో చెప్పుకో. Come on, bro. Bro, come on. Take. రావట్లేదు సార్. అది నేనని చెప్పను. ఆ స్మైల్ నాకే నచ్చదు అసలు. నా వాయిస్ మ్యాచ్ అవ్వదు. బేస్ వాయిస్ పెట్టుకొని మనం
ఇప్పుడు రావట్లేదు ప్లాన్ చేశారు మనం ఇప్పుడు చెప్పింది 40% ఇంకా 40% ఉంది. ఓకే కాసేపు అవతల మాట్లాడుకుందాం. ఒకసారి డౌన్లోడ్ చేయండి.